హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ శ్వేత. వెల్కమ్ టు శ్వేత టెక్ మంత్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కైన్ మాస్టర్ యాప్ని యూజ్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ ఎలా చేయడం, బర్త్డే విషెస్ ఎలా చేయడం తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ ఎలా చేయాలి స్టేటస్లో మనం వాట్సాప్లో అండ్ అదర్ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మనం ఓన్గా క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్కి రిలేషన్స్కి పంపించుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఆల్రెడీ నేను కైన్ మాస్టర్ యాప్ని యూజ్ చేశాను. నేను బ్యాక్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కైన్ మాస్టర్ అని. సో మనం ఈ కైన్ మాస్టర్ యాప్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే 16:9 పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీడియా పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ని నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా గూగుల్ నుంచి మీరు ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ వీడియోస్, ఫ్రీ బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ అన్ని మీరు క్లిక్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేది తీసుకున్నాను కాబట్టి నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక వీడియో అనేది కనిపిస్తుంది కదా, నేను ఈ వీడియోని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇది ఇక్కడ మూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ బటన్కి వెళ్ళి సో మీరు ఫస్ట్ ఇది క్లిక్ చేసి చూడండి. ఇలా వస్తుంది కదా మీరు. సో నేను ఆ వీడియో పైన క్లిక్ చేసేసి వాయిస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. కంప్రెసర్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ బటన్కి వెళ్తున్నాను. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ పైన ఉంటుంది. టెక్స్ట్ పైన మీరు ఎవరికైనా విష్ చేయాలనుకున్న వాళ్ళ నేమ్ కానీ, లేదంటే జస్ట్ మీరు హ్యాపీ బర్త్డే విష్ చేయాలనుకున్నా, లేదంటే యానివర్సరీ ఏదైనా సరే మనము ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి నేను హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి 2021 కాబట్టి 2021 పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇది నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి లెటర్స్ కూడా ఫాంట్ సైజ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ బటన్కి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన కలర్ని మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ బటన్కి వెళ్ళిపోయి పైన వీడియో మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం ముందుకి నేను జరిపేస్తున్నాను. సో నేను మళ్ళీ ఇప్పుడు క్లిక్ చేసి చూస్తాను ఎలా వస్తుంది అనేది. సో చూస్తున్నారు కదా హ్యాపీ న్యూ ఇయర్. సో నేను ఇక్కడ నా ఫోటోని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేదంటే ఏదైనా ఒక పిక్చర్ని అప్లోడ్ చేయాలనుకుంటే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఆ పిక్చర్స్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను పికాక్ అనే పిక్చర్ చాలా బాగుంది కదా, లుక్ చాలా బాగుంది కాబట్టి సో నేను ఇలా పైన ఒక సైడ్ పెట్టేసుకొని అండ్ నేను దీన్ని ఎడిటింగ్ చేసుకోవాలి, క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మాస్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద షేప్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఇక్కడ రౌండ్ అనేది క్లిక్ చేశాను. అండ్ మళ్ళీ మనం పిక్చర్ పైన క్లిక్ చేసి క్రాపింగ్ పైన చేసి ఇక్కడ ఫెదర్ అని కనిపిస్తుంది కదా, ఫెదర్ అని చేసుకుంటే రౌండ్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిక్చర్ ఎప్పుడు రావాలనేది మనం సెట్ చేసుకోవాలి. కొంచెం మూవ్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ బటన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను ఎలా వచ్చింది వీడియో అనేది. సో ఎంట్రీ అనేది చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేసి అక్కడ మనకి చూస్తున్నారు కదా పిక్చర్ అనేది కూడా వచ్చేసింది. ఫైనల్గా
ఫైనల్గా ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తీసుకోవచ్చు దీనికి. ఇలా సెట్ చేసేసుకొని అన్నీ ఈక్వల్గా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చిన్న చేసేయండి, ఎందుకంటే పీకాక్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేయడానికి. ఇలా చేసిన తర్వాత ఈ పిక్ని కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేసి నెక్స్ట్ మనకి పిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ అయిన తర్వాత నేను ఒక మ్యూజిక్ని ఇవ్వాలనుకుంటున్నాను. మ్యూజిక్ కోసం ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఉంటాయి సాంగ్స్. అండ్ నేను ఇక్కడ ఫోల్డర్స్ పైన క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఏమైనా చేసుకుంటే మనకి ఇక్కడ జనరల్స్ పైన ఉంటుంది. సో నేను ఆల్రెడీ కొన్ని సాంగ్స్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్స్పైరింగ్ అక్యూస్టిక్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. చేసిన బ్యాక్ బటన్కి వెళ్ళిపోయి ఇది మనం బ్యాక్ తీసుకొని రావాలి ఈ మ్యూజిక్ని. సో స్టార్టింగ్ వరకు తీసుకొచ్చేయాలి. అండ్ మనకి ఎంత కావాలి, మెసేజ్ ఓన్లీ మనకి స్టేటసే కాబట్టి ఇంత లెంత్ అవసరం లేదు సాంగ్ అనేది. సో నేను సాంగ్ని ఎడిట్ చేసుకుంటూ వస్తాను. సో ఇక్కడ చూస్తున్నా కదా, బ్యాక్ ఎడిట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్ని ఈక్వల్గా చేసేసేయండి. ఇక్కడ వరకు ఈక్వల్ వచ్చేటట్టు చేయండి. సో ఈక్వల్ అయిపోయింది కదా. సో 3 అనేవి ఈక్వల్ అయిపోయాయి. కొంచెం పిక్ సో ఓకే, 3 క్లియర్గా ఉన్నాయి కదా ఇప్పుడు. సో నేను మళ్ళీ బ్యాక్ బటన్కి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఇప్పుడు క్లియర్గా. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ వాల్యూమ్ కూడా నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. కంప్రెసర్ పైన క్లిక్ చేసి ఇంకా వాయిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. చూస్తున్నారు కదా. సో ఇలా మనము హ్యాపీ న్యూ ఇయర్ విషెసే కాదు, బర్త్డే విషెస్, యానివర్సరీ, ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా మనం ఓన్గా క్రియేట్ చేసి మనం ఫ్రెండ్స్కి పంపించడం, రిలేషన్స్కి పంపించడం వల్ల ఏంటంటే మనం ఓన్గా క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో మనం వేరే వాళ్ళ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేయడం కన్నా మనమే ఓన్గా క్రియేట్ చేసి పంపిస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి నేను నోటిఫికేషన్ ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే అప్డేట్ అవుతుంది, మీరే ఫస్ట్ చూడొచ్చు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ కాన్సెప్ట్తో వీడియో చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.